హాయ్ అండి. ఇవాళ క్యాలీఫ్లవర్ కర్రీ అయితే ఎలా వండుకోవాలో చూసుకుందాం. ఇది ఒక క్యాలీఫ్లవర్ అండి, ముందుగానే వలిచి పెట్టుకున్నాను. 3 పెద్ద టమాటోస్, ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు. క్యాలీఫ్లవర్ని ఉప్పు నీటిలో బాగా కడిగి వేడి నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళల్లో ఉప్పు వేసి ఆ వాటర్లో ఈ క్యాలీఫ్లవర్ని అనేది ఒక 5 మినిట్స్ వేడి నీళ్ళల్లో వేయాలి. ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది, ఎక్కువ ఉడకకూడదు. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. పక్కనే ఒక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి క్యాలీఫ్లవర్ని. జస్ట్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తాలింపులు వేసుకున్నాను. ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక టమాటాలు వేసుకున్నాను. టమాటాలని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గనించుకుందాం. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. టమాటాలు మగ్గాక ఉడకబెట్టుకునే క్యాలీఫ్లవర్ని ఇందులో వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. క్యాలీఫ్లవర్ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. సాల్ట్ కొంచెం వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ ఉండాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలి. మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత కూర అనేది ఈ విధంగా కాస్త మగ్గుతుంది. కర్రీని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వండుకోవాలండి, లేకపోతే అడుగంటుతుంది. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి వేసుకొని ఇలా కలుపుకున్నాక ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు ఇందులో వేసుకుందాం. కూరలో వాటర్ అనేవి వేసుకోలేదండి, దాంట్లో వచ్చే వాటరే సరిపోతాయి. కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. కొత్తిమీర వేసుకున్న 2 మినిట్స్కి గ్యాస్ ఆఫ్ చేయండి, ఇంకా సరిపోతుంది. ఈ కర్రీ అనేది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.